నమస్కారం. B2 స్పిరిట్ బాంబర్. ఆ ఈ పేరు వింటేనే, లేదంటే ఇది గాల్లో కనబడితే చాలు కొన్ని దేశాలకు వణుకు పుడుతుంది కదా. అవును, ప్రభుత్వాలు కూడా కొంచెం కంగారు పడతాయి. ఇది మామూలు విమానం కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాల్ని, అంటే బాంబులు, క్షిపణుల్ని మోసుకెళ్లగల విమానం ఇది. నిజమే. దాదాపు 35 ఏళ్ల క్రితం, అంటే 1989లో తయారైంది. అయినా సరే ఇప్పటికీ దీనికెందుకింత భయం? దీని వెనుకున్న కథేంటి? ఈ రోజు మన దగ్గర ఉన్న సమాచారం బట్టి దీని కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. అసలు 1989లో మొదటిసారి ఎగిరిన ఈ విమానం చుట్టూ చాలా రహస్యాలున్నాయి. దాని సామర్థ్యం గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. మొదటగా అసలు ఇలాంటివి ఎన్నున్నాయి? అంటే ఈ భూమి మీద ఎవరి దగ్గర ఉన్నాయి? ఆశ్చర్యంగా ఉంటుంది వింటే. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి B2 స్పిరిట్ బాంబర్లు కేవలం 19 ఉన్నాయి. 19ఏనా మొత్తం ప్రపంచంలో? అవును, కేవలం 19. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అన్నీ కూడా అమెరికా వైమానిక దళం దగ్గరే ఉన్నాయి. అంటే వేరే ఏ దేశం దగ్గర లేదా? ఒక్కటి కూడా లేదు. పూర్తిగా అమెరికా ఆస్తి అన్నమాట. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఇది 1989 నాటి టెక్నాలజీ. అంటే దాదాపు 3.5 దశాబ్దాలు అయిపోయింది. అవును. మన కంప్యూటర్లు, ఫోన్లు ఎంత మారిపోయాయో చూస్తున్నాం కదా. ప్రతి ఏడాది కొత్త మోడల్ వస్తోంది. మరి అలాంటప్పుడు ఆ కాలం నాటి ఒక యుద్ధ విమానం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా ఎలా ఉంది? దీని ఎదుర్కొన్న వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారా? అదే కదా పాయింట్. 1980లోనే అమెరికా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా సాధించిందనేది ఆశ్చర్యం. మిగతా ప్రపంచం ఇంకా వేరే లెవెల్లో ఉన్నప్పుడు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. దీని వెనక ఇంకో ముఖ్యమైన విషయం, దాని ఖర్చు. ఖర్చు ఎంత ఉంటుందంటారు? ఊహించండి, ఒక్కో B2 బాంబర్ తయారీకైన ఖర్చు సుమారుగా $2 బిలియన్. $2 బిలియన్ ఒక్క విమానానికా? అవును, ఒక్క విమానానికే. మన డబ్బుల్లో చెప్పాలంటే సుమారు 17,000 కోట్ల రూపాయలు. 17,000 కోట్ల? నమ్మలేకపోతున్నాను. అంటే పోల్చి చెప్పాలంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా కట్టడానికి ఎంతైంది? దానికైంది సుమారు 12,000 కోట్లు. అంటే ఒక పెద్ద ఆకాశ అర్మ్యం కన్నా ఒక యుద్ధ విమానం ఖరీదు 5,000 కోట్లు ఎక్కువ అన్నమాట. అవును, అంతెక్కువ. ఇది కేవలం విమానం ఖరీదేనా, లేక అమెరికా తమ శక్తిని చూపించుకోవడానికి పెట్టిన ఖర్చా? ఖచ్చితంగా ఆ ఖర్చు వెనుక వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయి. అంత పెట్టుబడి పెట్టారంటే దాని శక్తి కూడా అలాగే ఉండాలి కదా. దాని అసలు బలమేంటి? B2 యొక్క అతిపెద్ద బలం, దాని అసలు రహస్యమేంటంటే స్టెల్త్ టెక్నాలజీ. స్టెల్త్ అంటే ఇది శత్రువుల రాడార్లకు దాదాపుగా కనపడదు, చిక్కదు. ఓ అంటే శత్రుదేశం గాల్లోకి దూరిపోయినా, అక్కడ తిరుగుతున్నా కింద ఉన్న వాళ్లకు తెలియదనమాట. చాలా వరకు తెలీదు. గుర్తించలేనప్పుడు మరి దాన్ని అడ్డుకోవడం, కూల్చడం అసాధ్యమే కదా. 1989లోని ఈ స్థాయి టెక్నాలజీయా? అసలు ఊహకందట్లేదు. అంటే పూర్తిగా అదృశ్యమా, లేక గుర్తించడం కష్టమా? ఖచ్చితంగా చెప్పాలంటే దాన్ని గుర్తించడం చాలా చాలా కష్టం. సాంకేతికంగా అదృశ్యం అని చెప్పలేము, కానీ రాడార్ సిగ్నల్స్ ని అది గ్రహించేస్తుంది లేదా దారి మళ్లిస్తుందన్నమాట. ఓకే. దానివల్ల దాని ఉనికి బయటపడదు. కొన్ని ఆధునిక శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు చాలా దగ్గరి పరిధిలో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుర్తించే చిన్న అవకాశం ఉండొచ్చేమో, కానీ B2 డిజైన్ ఆ అవకాశాన్ని దాదాపు సున్నాకి తగ్గించేస్తోంది. దీనికి కారణం దీన్ని తయారు చేయడానికి వాడిన ఒక స్పెషల్ మెటీరియల్, ఒక రహస్య పదార్థం. ఆ పదార్థం ఏంటి అనేది రహస్యమా? ఇప్పటికీ అమెరికా దాన్ని బయటపెట్టలేదు. అది వాళ్ల టాప్ మిలిటరీ సీక్రెట్స్ లో ఒకటి. ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. ఇంత ఖరీదైనవి, సున్నితమైనవి కదా ఈ విమానాలు. మరి వీటిని మామూలు ఫైటర్ జెట్స్లా బయట ఎండలో గాల్లో వదిలేరు కదా? అస్సలు వదిలేరు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం కూరగాయల్ని ఫ్రెష్గా ఉంచడానికి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, టెంపరేచర్ కంట్రోల్ చేసి. అవును. అలాగే ఈ B2 బాంబర్లను కూడా స్పెషల్గా కట్టిన హ్యాంగర్లలో ఉంచుతారు. క్లైమేట్ కంట్రోల్ దన్నమాట. ఖచ్చితమైన ఉష్ణోగ్రత, తేమ ఉండేలా చూసుకుంటారు. ఎందుకు? దానికి వాడిన స్పెషల్ కోటింగ్, ఆ పదార్థం వాతావరణ మార్పులకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఓ అంటే వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ఖరీదు, చాలా కాంప్లెక్స్ వ్యవహారం అన్నమాట. మరి వీటిని ఎక్కడ దాస్తారు? మొత్తం 19 ఉన్నాయి కదా, వాటిలో 1-2 అప్పుడప్పుడు ఎయిర్ షోలలో కనిపిస్తాయి. అవును, చూస్తుంటాం. కానీ మిగిలిన 18 విమానాల్ని అమెరికా ఎక్కడ దాచిందో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు. కొన్ని ఎయిర్ బేస్లలో ఉన్నాయని తెలుసు, కానీ వాటి ఖచ్చితమైన లొకేషన్స్, వాటిని నడిపే పైలట్ల వివరాలు కూడా అన్ని రహస్యమే. ఎందుకంత గోప్యత? శత్రువులు నేరుగా ఆ బేస్ల మీద కానీ, పైలట్ల మీద కానీ దాడి చేయకుండా ఉండటానికి ఈ గోప్యత కూడా దాని వ్యూహాత్మక విలువలో ఒక భాగం. అయితే మొత్తం మీద దీని సారాంశం ఏంటి? ఈ విమానం వల్ల అమెరికాకు వచ్చిన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటి? అంటే చూడండి, B2 స్పిరిట్ బాంబర్ కేవలం ఒక అడ్వాన్స్డ్ యుద్ధ విమానం కాదు, అది అమెరికా టెక్నాలజీ ఆధిపత్యానికి నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడికైనా ఎప్పుడైనా దాడి చేయగల సత్తాకి గ్లోబల్ రీచ్, గ్లోబల్ పవర్ అంటారు కదా, అది గుర్తు. ఇంకా వాళ్ల రహస్యాలని కాపాడుకోగల క్రమశిక్షణకి కూడా నిదర్శనం. దాని ఖర్చు, స్టెల్త్ క్యాపబిలిటీ, దాని చుట్టూ ఉన్న రహస్యం. అవును, ఇవన్నీ కలిసి అమెరికాకు ఒక ప్రత్యేకమైన సైనిక శక్తిని ఇస్తున్నాయి. వేరే దేశాల మీద ఒక సైకలాజికల్ ఎడ్జ్ కూడా. దీనివల్లే బహుశా ఏ దేశం కూడా అమెరికాతో డైరెక్ట్ గా మిలిటరీ గొడవకు దిగడానికి భయపడుతుందంటారా? చాలా వరకు అదే కారణం. ముగింపుగా ఒక ఆలోచన. దాదాపు 35 ఏళ్ల నాటి టెక్నాలజీ ఇప్పటికీ ఇంత రహస్యంగా, ఇంత శక్తివంతంగా ఓడింపబడకుండా నిలగడగలిగితే, మరి భవిష్యత్తులో దేశాల మధ్య ఈ సైనిక సాంకేతిక పోటీ ఇంకెంత తీవ్రంగా మారుతుందో, ఎలాంటి ఊహించని మలుపులు తిరుగుతుందో. నిజమే. ఈ రహస్యాలు, ఈ ఆధిపత్యాలు ఇంకెంతకాలం ఇలాగే ఉంటాయో, ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న.